స్టూడెంట్స్, ఫ్రెషర్స్, కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు మీరు ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఈ ఒక్క స్కిల్ కూడా డెఫినెట్లీ నేర్చుకోవాలి. ఈ స్కిల్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. అవును, మీరు ఏ కంపెనీ జాయిన్ అయినా, ఏ జాబ్లో జాయిన్ అయినా కూడా మీకు కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ లేకపోతే ఆ నాలెడ్జ్ ఎక్కడో ఒక ప్లేస్లో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే మీకు వర్డ్ డాక్యుమెంట్లో లేకపోతే పీపీటీ ప్రెజెంటేషన్ లేకపోతే ఎంఎస్ ఎక్సెల్లో ఎక్కడో ఒక ప్లేస్లో వర్క్ డెఫినెట్లీ ఉంటుంది. సాఫ్ట్వేర్ టెస్టర్స్ది కూడా అంతే, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అంతే, అండ్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే డేటా జాబ్స్ ఉంటాయి కదా, డేటా ఎనాలిసిస్, డేటా సైన్స్, ఇట్లాంటి జాబ్స్ కోసం కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంఎస్ ఎక్సెల్ ఎక్స్పర్టైజ్, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. చాలామంది మన వీడియో చూస్తున్న వాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే చాలా ఎక్కువ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్లీ మర్న్ స్టాక్, డైరెక్ట్లీ జావా, డైరెక్ట్లీ ఏదైనా ఐటీ స్కిల్ నేర్చుకోవడం అంటే స్టార్టింగ్లో వాళ్ళకి అంతా అర్థం కాకపోవచ్చు. సో మీరు ఐటీ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటూ స్లోలీ మీరు ఐటీ జాబ్స్ లేకపోతే ఐటీ స్కిల్స్ నేర్చుకుంటే అదొక మంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఇది రికమెండ్ చేస్తాను. ఎంఎస్ ఆఫీస్లో కూడా డెఫినెట్లీ చాలా డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది ప్రోడక్ట్. ఓకే, ఎంఎస్ ఆఫీస్లో నాకు అడిగితే ఈ త్రీ కంపోనెంట్స్ అన్న చెప్పొచ్చు. ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ వన్ ఎంఎస్ వర్డ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే ఇప్పుడు డెఫినెట్లీ చాలా ఏఐ టూల్స్ వచ్చేసాయి, క్యాన్వా కూడా చాలా వచ్చేసింది. క్యాన్వాలో కూడా మీరు పీపీటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉంది అనుకోండి, అది డెఫినెట్లీ క్యాన్వా ఇట్లాంటి డిఫరెంట్ ఏఐ టూల్స్ యూస్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఇది ఫౌండేషన్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అని మనం చెప్పొచ్చు. ఎంఎస్ ఆఫీస్లో మీరు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ నేర్చుకోవచ్చు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. అది కూడా యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఎలా నేర్చుకోవచ్చు? సో మీ అందరి కోసం నేను 4 డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తీసుకొచ్చాను. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆ వీడియోస్ని మీరు ఫాలో చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీరు ఎంఎస్ ఆఫీస్ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి, మీరు ఎలా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంఎస్ ఆఫీస్ ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే నేను ఇక్కడ యూట్యూబ్లో ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ కోర్స్ బిగినర్స్ 2024 తెలుగు అని టైప్ చేశాను. టైప్ చేసి సెర్చ్ చేయగానే నాకు ఇవి అన్ని వీడియోస్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ ఇది వీడియో కాదు, ఇది ఒక ప్లేలిస్ట్. సో డెఫినెట్లీ ఇది నేను ఫస్ట్ రికమెండ్ చేస్తాను. సందీప్ సారథి ఈ సార్ది ఒక ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లో మీకు కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, సో ఇట్స్ ఏ వెరీ బిగ్ టాపిక్ అని చెప్పచ్చు, చాలా పెద్ద ఉంది కోర్స్. సో ఇది వచ్చేసి 1 by 1 వీడియోస్ మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇవి ఎంఎస్ ఆఫీస్ ఇంట్రొడక్షన్ నుంచి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. నేను చెప్పాను ఆల్ ద 3 ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, అవి అన్నీ కూడా మీరు ఈ ప్లేలిస్ట్లో నేర్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ రికమెండేషన్. ఇది వచ్చేసి సందీప్ సారథి కంతేటి అని ఈ సార్ది యూట్యూబ్ ఛానల్ మీరు డెఫినెట్లీ చెక్ చేయాలి. ఈ ఛానల్ ది ప్లేలిస్ట్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. సో దట్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్లీ ఈ ఛానల్, ఈ వీడియో చూసుకోవచ్చు. అండ్ ఈ మొత్తం వీడియో మీకు తెలుగులో ఉంటుంది. సో తెలుగులో మన నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడం అండ్ మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు చూడడం చాలా ఈజీ అయిపోతుంది. సో డెఫినెట్లీ మీరు ఈ ఛానల్ ఫస్ట్ డెఫినెట్లీ చెక్ చేయండి, సందీప్ సారథి కంతేటి ఈ సార్ది యూట్యూబ్ ఛానల్. సెకండ్ నా లిస్ట్లో నేను రికమెండ్ చేస్తాను కంప్యూటర్స్ అడ్డా ఛానల్లో మీకు ఒకే వీడియోలో మొత్తం ఎంఎస్ ఆఫీస్ ఉండకపోవచ్చు, కానీ మీకు డిఫరెంట్ వీడియోస్ అంటే లెంతీ వీడియోసే ఉన్నాయి. ఈ సార్ ఛానల్లో కంప్యూటర్స్ అడ్డాలో వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ది చాలా డిఫరెంట్ మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అండ్ ఒక ఎంఎస్ వర్డ్ది కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు. ఎంఎస్ వర్డ్ది కూడా ఒక మంచి ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ కూడా మీరు, ఆ వీడియో కూడా మీరు చూస్తే డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంఎస్ వర్డ్ అయినా ఎంఎస్ ఎక్సెల్ కూడా మీరు ఈ ఛానల్లో డెఫినెట్లీ మీరు
నేర్చుకోవచ్చు. చాలా వెరీ నైస్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచి యానిమేషన్స్ అయినా వీడియోస్లో ఫార్మాటింగ్ అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఐ విల్ రికమెండ్ దిస్ వీడియో. ఈ ఛానల్ కూడా నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను. థర్డ్ ఛానల్ వచ్చేసి ఎడుసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద థర్డ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ కోర్స్ ఇన్ తెలుగు, ఇక్కడ చూడండి 5 అవర్స్ది ఒక పెద్ద వీడియో ఉంది. 5 అవర్స్ వీడియోని మీరు ఎవ్రీడే 1 అవర్ లాగా మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీరు ఎంఎస్ ఆఫీస్ చాలా మంచిగా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు కొన్ని ఛానల్స్ లేకపోతే వీడియోస్ రికమెండ్ చేస్తున్నాను కదా, దీనిలో ఏదైనా ఒకటి ఛానల్ని తీసుకోండి. అంటే అన్ని ఛానల్స్ చూడడం రూల్ ఏం లేదు. మీకు ఏ ఛానల్ కంఫర్టబుల్ అనిపిస్తుందో అదే ఛానల్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది కూడా నా లిస్ట్లో థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ లెర్నింగ్ ఎంఎస్ ఆఫీస్ నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఛానల్ వచ్చేసి ఇది ఒకటి హిందీ ఛానల్. సపోజ్ మీకు హిందీ అర్థం అవుతుంది, హిందీలో మీరు నేర్చుకోవచ్చు అంటే ఈ ఛానల్ కూడా చూడండి. పీటీఎస్ సిఏడి ఎక్స్పర్ట్, పీటీఎస్ క్యాడ్ ఎక్స్పర్ట్ అని ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్లో ఇది కూడా ఒక పెద్ద వీడియో, 6 hours 24 minutes, 6.5 hours ది వీడియో ఉంది. ఇది కూడా చెక్ చేసి మీరు ఎంఎస్ ఆఫీస్ మొత్తం నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ నా రికమెండేషన్. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి కంప్లీట్ టెక్నాలజీ అని, ఇది ఒక యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 4.5 hours, ఆల్మోస్ట్ 4 hours 53 minutes ది ఒక పెద్ద వీడియో ఉంది. ఈ వీడియోని చూసి కూడా మీరు ఎంఎస్ ఆఫీస్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మీకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, అవుట్లుక్ ఇది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ థింగ్ ఇస్ హిందీలో ఉంది కాబట్టి హిందీ అర్థమైన వాళ్ళే ఈ వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అన్ని వీడియోస్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. లాస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మార్కెటింగ్ ఫండాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ది. ఇది కూడా చాలా పెద్ద వీడియో. ఎన్ని అవర్స్ అంటే 22 hours వీడియో. ఇది 22 hours వీడియోలో మీరు ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ ఇంకా ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవచ్చు. కానీ ఓన్లీ వన్ థింగ్, ఇది హిందీలో ఉంది. సో నేను మీకు 3 హిందీ ఛానల్స్ ఇంకా 3 తెలుగు ఛానల్స్ రికమెండ్ చేశాను. మీకు ఏ ఛానల్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ ఛానల్లో వెళ్ళి ఎంఎస్ ఆఫీస్ ఒక సిస్టమాటిక్ వేలో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో చూసారు కదా, ఈ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇంకా ఎంఎస్ పవర్ పాయింట్ మీద. సో మీరు హ్యాపీగా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ, అంటే ఇంట్లో కూర్చొని మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్, ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ నేర్చుకోండి. అండ్ డెఫినెట్లీ మీకు ఎంఎస్ ఆఫీస్ ఒక మంచి స్కిల్ మీరు నేర్చుకునేట్లాగా ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్లో నేను మీకు కొన్ని వీడియోస్, కొన్ని ఛానల్స్ చూపించాను కదా. మీ ఫేవరెట్ ఛానల్ ఏంటి? మీరు ఈ ఛానల్స్లో ఏదైనా ఛానల్ మీరు ఫాలో చేస్తున్నారా? నాకు ఆల్రెడీ మీరు నాకు కమెంట్ చేసి చెప్పచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో కొందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సపోజ్ ఇఫ్ యూ థింక్ ఈ వీడియో డెఫినెట్లీ చాలామందికి హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎస్, నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నా కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే ఈ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు యూట్యూబ్ ఛానల్ పాషమ్స్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.